ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 28వ వార్డు రామ్నగర్లోని ఉన్న విశాఖ సేవా సదన్ స్కూల్లో ప్రముఖ సంఘ సేవకులు మార్గాన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్గాన వెంకటేశ్వరరావు నిర్వహణలో రక్తదానం, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు సారిపిల్లి మహేష్, నక్కాన కనకరాజు, నక్కెళ్ళ త్రినాథరావు, పలువురు మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షిరిడి సాయినాథ్ చల్లని ఆశీస్సులతో జనసేన అధినేత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలని ఆ షిరిడి సాయిని కోరుకుంటున్నారు. నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయమంటం కూడా మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ని హరిత వనంలాగా తయారు చేయాలనేది వాళ్ళిద్దరి ఉద్దేశం. అందుకే ఈరోజు ఉదయాన్నే 6 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే విశాఖ తూర్పు నియోజకవర్గంలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా అన్ని వార్డుల్లో కూడా తూర్పు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని సందర్శించుకొని ఈ సందర్భంగా మన వెలగపూడి రామకృష్ణబాబు గారు, అలాగే ఈ గ్రామంలో రామ్నగర్ సంబంధించిన పెద్దలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మన పవన్ కళ్యాణ్ గారి మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిక్కల త్రినాథ్ గారికి, రవి గారికి, అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రక్తదాన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నక్కా కనకరాజు గారు, అలా సార్పిల్లి మహేష్ గారు, వైడ్రాజు గారు, ఆల్సీ నారాయణ గారు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి వార్డు అధ్యక్షులు, తర్వాత నక్కా త్రినాథ్ గారి కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం సక్రమంగా అద్భుతంగా జరిగింది. వెలగపూడి రామకృష్ణ గారు వచ్చి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే అనివార్య కార్యక్రమం వచ్చి
కమిషనర్గా రాలేకపోయారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వాటి ప్రజలకు ఇక్కడ చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ